Good morning, Ananda. Dear parents and special guest Lakshmi Garu and teachers and my beloved children, we are conducting mega parent meeting today for every child, all our development and progress and value of education. Parents and teachers together contribute the development of a child in society. A good child only develop a good citizen of society. So we are all here together for that purpose. So we together work and make progress of our children. సో ఇక్కడ పేరెంట్స్ విచ్చేసినటువంటి పేరెంట్స్కి అలాగే మన గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా మరి వర్క్ చేస్తున్నటువంటి మేడం విజయలక్ష్మి గారికి అలాగే పిల్లలందరికీ ప్లీజ్ కీప్ క్వైట్, అదర్వైజ్ యు కెన్ గో టు ద క్లాస్. మరి తల్లిదండ్రులందరికీ ఇన్వైట్ చేశాము. మరి రాగలిగిన వాళ్ళందరూ వచ్చారు, రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా మరి అందరికీ వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు మరి వాళ్ళ యొక్క పిల్లలు మరి ఆల్ ఓవర్గా డెవలప్ అవ్వాలి అని మరి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు. అలాగే మరి పేరెంట్స్ అనే వాళ్ళ స్కూల్కి అప్పుడప్పుడు విజిట్ చేస్తూ మరి పిల్లల గురించి కూడా మరి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యొక్క నేచర్, వాళ్ళ ఇంట్లో కూడా ఎలాంటి బిహేవియర్తో ఉన్నారు, స్కూల్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు అని అన్ని విషయాలు కనుక్కుంటూ మీరు మేము అందరం కలిసి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్కి తోడ్పడాలి. కాబట్టి ఈ మెగా పేరెంట్ మీటింగ్, ఇలాంటి మీటింగ్స్ పెట్టినప్పుడు తప్పకుండా పేరెంట్స్ వస్తే చాలా బాగుంటుంది. మరి ఇది గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి మీటింగ్. మరి మనకు గవర్నమెంట్ కూడా పిల్లలందరికీ తల్లికి వందనం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా పిల్లలందరికీ మరి 50,000 13,000 అనేది వేశాడు. మరి అది కూడా మనం ఉపయోగించుకొని పిల్లలకి బుక్స్ కొనుక్కోవడానికి, ఫీజెస్ కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. ఈ మంచి సదవకాశం మనమందరం వినియోగించుకొని పిల్లలందరికీ మంచిగా చదివించుకొని మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశిస్తున్నాను. మరి ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడానికి మిస్ శార్వాణి గారిని ఇన్వైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. Good morning, all of you. So, my dear children, please keep quiet. You express your happiness in low voices, right? If you shout means our voices cannot reach to the parents, right? Okay, now. So, dear parents, we are all here gathered to discuss the future of our children. So, this is the stage to discuss openly, freely about the behaviors of our children and also their progress in the studies as well as in the family and also in the society. Like that way, they have to become a good citizen of this country. So, my dear parents, here we happily invite you this mega event to express your fears, your doubts, your suggestions to build up the career of your children, to build up the good life of your children. So,
together and discuss your fears and doubts with us. That means with the teachers, so that we take better steps for the development of your children. Thank you all, and now I invite our Telugu sir to give a message on this occasion. సభాయ నమః. ఉపాధ్యాయులు అట్లని తల్లిదండ్రుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులకు, అదేవిధంగా డైరెక్టర్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వాళ్ళకి హృదయపూర్వక సుమాంజలు. ఈరోజు ఉపాధ్యాయ తల్లిదండ్రుల యొక్క సమావేశం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నిర్వహించబడుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి కావలసినటువంటి అమూల్యమైన సూచనలు, సలహాలు తల్లిదండ్రుల నుంచి, అదేవిధంగా ఉపాధ్యాయుల నుంచి తీసుకుని పిల్లల యొక్క అభివృద్ధికి పాటుపడేలాగా తల్లిదండ్రులను అట్లనే ఉపాధ్యాయులను పాటుపడే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వము ఎంతో ఎంతో గొప్ప కార్యక్రమంగా నిర్వహిస్తుంది. దానికై మన తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మా సంస్థ తరఫున శుభాభినందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చెప్పవచ్చేది ఏమిటంటే మన సంస్థ అభివృద్ధికి తల్లిదండ్రులైన మీ యొక్క సహకారము ఎంతో ముఖ్యం. ఇన్ని సంవత్సరాలు మీరు ఇచ్చినటువంటి ఈ సహకారంతో మన సంస్థ ఎంతో అభివృద్ధిని సాధించింది. ఇక మీదకు కూడా ఇలాంటి సహకారాన్ని అందించి విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి అటు తల్లిదండ్రులుగా మీరును, అదేవిధంగా ఉపాధ్యాయులమైనటువంటి మేము కూడా వారి అభివృద్ధికి పాటుపడేలాగా మన కోఆపరేషన్, సహకారం అనేది ముఖ్యమని ఈ ప్రభుత్వం ఇలాంటి సహకారం కోసమే ఇలా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను, మీరందరూ ఇచ్చేసినందుకు గాను ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిల్లల యొక్క మానసిక శారీరక ఎదుగుదలకి మనమందరం త్రికరణ శుద్ధితో ప్రయత్నించే విధంగా పాటుపడదాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Like, subscribe and tap on the bell icon. Thank you for watching.